రీడింగ్ స్పీడ్ ఎట్లా ఉండాలి అంటే, వన్ అవర్కి మినిమం 10 పేజెస్, పేపర్స్ కాదు పేజెస్, 10 పేజెస్ 1 అవర్కి. దట్ ఈస్ అ మినిమం. అంతకంటే తక్కువ చదువుతున్నారంటే మీరు స్లోగా రీడ్ చేస్తున్నారని అర్థం. ఇక్కడ ఇంకొకటి, కొన్ని టఫ్ టాపిక్స్ ఉంటాయి అక్కడ. రీడింగ్ అంటే కేవలం న్యూస్ పేపర్ రీడింగ్ కాదు. ఇక్కడ ఆ 10 పేజీలు గంటలో మీరు చదివి అర్థం చేసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. లేదు సార్ 8 పేజెస్ చదువుతున్నాం, అర్థమవుతుంది, దట్ ఈస్ గుడ్. బట్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ దట్. ఇందాక నేను చెప్పినట్టు మార్చ్ మంత్ మొత్తం మీద కూడా 8 అవర్స్ కంటిన్యూ చేయాలి ప్రిపరేషన్. నవ్ ఎన్హాన్స్ ఇట్ టు 10 అవర్స్. ఇన్ ద మంత్ ఆఫ్ మే యూ హ్యావ్ టు ఎన్హాన్స్ ఇట్ టు 12 అవర్స్. ఒకేసారి ఎన్హాన్స్ చేయలేకపోతే 4, 6, 8, 10. మార్చ్ మంత్ టార్గెట్ మాత్రం డ్యామ్ షూర్గా 12 ఉండాల్సిందే. బికాస్ యూ హ్యావ్ టు కవర్ లాట్ ఆఫ్. ఇందులోనే మళ్ళీ టెస్ట్ సిరీస్ రాయాలి కదా మీరు, దాన్ని అనలైజ్ చేయాలి కదా మీరు, అది కూడా ఇందులోనే అయిపోవాలి. లేదా ఇంకొక 1 అవర్ ఎక్స్టెండ్ చేసుకోవాల్సిందే తప్ప ఈ 12 అవర్స్లోనే కన్జ్యూమ్ చేసుకొని కాన్సెప్ట్ చదవని సార్ అంటే కుదరదు. తమ్ముడే అది. సో ఏ వర్క్కి ఆ వర్క్ అయిపోవాల్సిందే. మీరు మీ యొక్క టైంని, మీ యొక్క ఓపికని ఎన్హాన్స్ మీరు చేసుకోవాలి. అంతేగాని డోంట్ టేక్ ఎక్స్క్యూజెస్ ఎట్ ద మొమెంట్ ఆఫ్ ఎగ్జామ్. ఎక్స్క్యూజెస్ తీసుకుంటే ఏమవుతుంది, ఎగ్జామినర్ విల్ గివ్ ఎక్స్క్యూజ్ యూ. మీరు ప్రిలిమ్స్ పాస్ అవుతాను సార్, ఎక్స్క్యూజ్ మీ అంటే నో వెళ్ళిపో అంటాడు. సో ఎన్ష్యూర్ ఏది చేయాలనుకున్నా మీరు మాత్రమే మొదలు పెట్టాలి, మీరు మాత్రమే కంప్లీట్ చేయాలి. అందరూ స్టార్ట్ చేస్తారు కానీ కొంతమంది మాత్రమే ఎండ్ చేస్తారు. యాజ్ మహాత్మా గాంధీజీ సెడ్, అందరికీ గోల్ ఉంటుంది, దాన్ని అచీవ్ చేసేటువంటి మార్గాలు ఉంటాయి కదా, అవి అంతే ఇంపార్టెంట్. మన టార్గెట్ ఏమో డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ అని రోజు ఒకసారి ఫోటోలో చూసుకొని యూనిఫామ్ వేసుకున్నట్టు ఫీలింగ్ ఇచ్చుకొని, లేదా శారీ కట్టుకొని కలెక్టర్ లాగా బయటకు వస్తున్నట్టు ఫీలింగ్. ఇవి ఎప్పుడు ఉండాలి? వెన్ యూ ఫీల్ దట్ యూ డిమోటివేటింగ్, ఆ ఫీలింగ్ తెచ్చుకోవాలి. అంతేగాని ఆ ఫీలింగ్లోనే బతకొద్దు. ఇన్స్టా పేజెస్ ఉంటాయి కదా కొన్ని, లేదా యూట్యూబ్ పేజెస్ ఉంటాయి. అసలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కార్లో దిగుతుంటే ఆ ఫేస్ పక్కన పెట్టేసి మన ఫేస్ ఎడిట్ చేస్తాం దాంట్లో, అంతే కదా. లేదా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకుని వెళ్తుంటే వాడి ఫేస్ తీసేస్తాం, మన ఫేస్ పెట్టుకుంటాం అక్కడ. కానీ వాడి ఎఫర్ట్స్ ఎలా పెట్టాడో దాట్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఇన్ అవర్ ప్రిపరేషన్ కదా. దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్. వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్, టేక్ డెసిషన్స్, అబైడ్ బై దట్, ఫాలో దోస్, బీ రెస్పాన్సిబుల్ టు యువర్ డెసిషన్స్. ఈవెన్ పేరెంట్స్ నుంచి ప్రెషర్, ఐల్ టెల్ యూ హౌ టు హ్యాండిల్ ఇట్. సింపుల్ వే. నాన్న చదువుతున్నావా, అమ్మ చదువుతున్నావా, ఫోన్ కాల్స్ ఫ్రమ్ మామ్ అండ్ డాడ్ మాట్లాడాల్సిన స్పీచ్ మొత్తం కూడా మామ్ కన్వర్జేషన్ ముందే ఇస్తారు. నా ఆ ప్రెషర్ ఎక్కువవుతుంది మన మీద. నాన్న డైరెక్ట్గా బాయ్స్తో మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అడ్వాంటేజ్, మీ ఇద్దరు మాట్లాడతారు. నౌ హౌ టు హ్యాండిల్ ఇట్, టెల్ దెమ్ దట్ దిస్ ఈజ్ మై ప్లాన్, ఇట్లా అనుకుంటున్నా, సో ఇది నేను చేస్తాను, ఐఎమ్ టేకింగ్ ది డెసిషన్, నేనే రెస్పాన్సిబుల్ దీనికి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకోసారి మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. లేదంటే రోజు ఫోన్ చేసి చదువుతున్నావా అంటారు. మీరేం చెప్పాలి, ఫోన్ మాట్లాడే టైం ఇది కాదు, నా షెడ్యూల్ అని చెప్పేసి ఫోటో తీసి పంపింది. వాళ్ళు చదివినంత ఫీలింగ్ ఇస్తారనమాట కదా. సో ఆ ఫీలింగ్ లాగా ఉంచకుండా రియాలిటీలోకి తీసుకురావాలంటే యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్. అండ్ వన్స్ అగైన్, మోటివేషన్ ఈజ్ ఫర్ లైక్ ఏ ballistic missile. Initially you require and remain trajectory, you have to fly. అలాగా సార్ వెనకాల నుంచి ఎవడో ఒకటి తోస్తూనే ఉండాలి మమ్మల్ని, లేదంటే మా వల్ల కాదు అని అనుకుంటే దట్ ఈస్ వెరీ టఫ్. రాదర్ దెన్ మోటివేషన్ యూ రిక్వైర్ డిసిప్లిన్, యూ రిక్వైర్ కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఆల్వేస్ విన్స్. ఎవడైనా సక్సెసర్ వచ్చి నేను డిసిప్లైన్డ్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినందుకు వచ్చిందంటాడా, నేను హైలీ మోటివేట్ అయిపోయాను,
ఆ వీడియో చూసి అందుకే ఐఏఎస్ అయిపోయాను అంటాడు ఎవడన్నా? మోటివేషన్ టు ఇగ్నైట్. మీరు ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇగ్నిషన్, యాజ్ ఐ మెన్షన్, ఇట్ ఈస్ లైక్ ఎ బ్యాలిస్టిక్ మిసైల్. ఫస్ట్ బూస్ట్ కావాలి మీకు, అంతే. ఇంకా ప్రతిసారి బూస్ట్ కావాలంటే దాని అర్థం ఏంటంటే మీ గోల్ స్ట్రాంగ్గా లేదని అర్థం. మీ గోల్ స్ట్రాంగ్గా లేదు అంటే ఎవ్రీ టైం ఎవడో ఒకటి ఫోన్ చేసి చెప్తుండడమో, ఫ్రెండ్ మోటివేట్ చేయడమో, లేదా యూట్యూబ్ వీడియోస్ మోటివేషన్ కోసం టైం పాస్ చేయడమో, ఆ వీడియోస్ చూడమో, ఈ ఇంటర్వ్యూస్ చూడడం, ఎన్ని రోజులు చూస్తారు? జీవితకాలం. మీ ఇంటర్వ్యూ ఎప్పుడు అవుతుందని చూడాలి. ఎవడి ఇంటర్వ్యూలో ఎన్ని రోజులు చూస్తారు? ఒక్కొక్క టాపర్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. మీన్స్ యూ ఆల్సో హ్యావింగ్ యువర్ ఓన్ స్ట్రాటజీ, యూ హ్యావ్ టు మేక్ ఇట్. వాళ్ళు చెప్పింది విని నీ కరికులంకి అర్థమయ్యే విధంగా, నీ బిహేవియర్కి వచ్చే విధంగా నువ్వు ఒక ఐడియాలో, నువ్వు ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ నువ్వు జనరేట్ చేయాలి. అంతేగాని యాస్టీస్ అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేసుకొని నేను సక్సెస్ అవుతానంటే అది అందరికీ సాధ్యం కాదు. వాళ్ళు చెప్పిన కొన్ని టిప్స్ మనకు వర్కౌట్ అవుతాయి విత్ రెస్పెక్ట్ టు ప్రిపరేషన్. అంతేగాని వన్ ఆస్పిరెంట్ సెడ్ దట్ నేను మూవీస్కి వెళ్ళి కూడా నేను చదువుకుంటా అంటాడు. అది ఆయనకు వర్కౌట్ అవుతుంది, దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మన మూవీకి వెళ్ళాం కదా. అలాంటి సిల్లీ మిస్టేక్స్ చేయొద్దు.